నువ్వు ఈ సంవత్సరమైనా ఫలిస్తావని, ఈ సంవత్సరమైనా ఒక ఉపయోగకరంగా ఉంటావని. నీటి కాలువలు ఎవరు నాటబడిన మొక్క ఎలా ఉంటదంటండి, దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఆత్మీయ ఫలాలు నువ్వు కలిగి ఉండాలి, ఆత్మీయమైన వరాలు నువ్వు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఒక ప్రత్యేకత మనం సంపాదించుకోవాలి నూతన సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తమ్ముడు వచ్చాడు, ఒక ప్రత్యేకత కనబడాలి. అక్కడ అతని ప్రసన్నత కనబడాలి. తను లేడంటే ఆ లోటు కనబడిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సంఘానికి రాలేదంటే సేవకునికి కావచ్చు, నీ ప్రక్కవారికి కావచ్చు, ఒక లోటు కనబడాలి. అంత ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పలానా తల్లి పక్కన నేను ఉన్నప్పుడు ఆమె ఆరాధన చేస్తుంటే, ఆమె ప్రార్థన చేస్తుంటే నేను కూడా రగిలింపబడ్డాను. హల్లెలూయా. నేను కూడా ఉజ్జీవించబడ్డాను.